డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం మోడీ లవ్స్ జగన్ ఓన్లీ. కూటమైనా కానివ్వండి, పవన్ కళ్యాణ్ రానివ్వండి, చంద్రబాబు నాయుడు మోడీని ఆకాశానికి ఎత్తేసి పొగడనివ్వండి, మోడీ మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనడు. దీనికి తార్కాణం నిన్న చిలకలూరిపేట సభ. చానాళ్ల తరువాత మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చాడు. ఎప్పుడో 2019 అప్పుడు వచ్చి పోలవరాన్ని అబ్బాగొడుకులు ఇద్దరూ కలిసి ఏటీఎంను వాడినట్టు వాడేశారు అనే అంత ఘాటు వ్యాఖ్యలు ఆనాడు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద చేయగలిగిన మోడీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. మాట్లాడిన 2 మాటల్లో జగన్ సర్కార్ అని కానీ, లేకపోతే ఇప్పుడున్న మంత్రులు కానీ అవినీతిలో కూరుకుపోయారని చెప్పటంలో కానీ ఆ 2 తప్ప మిగతా ఏ మాటలు మాట్లాడలేకపోయాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి పేరెత్తలేకపోయాడు. ఇంతకుముందు అమిత్ షా మీటింగ్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎడా పెడా వాయించవతలు పాడేశాడు. అసలు లిక్కర్ మీద కానీ, ఇసుక మీద కానీ ఎన్నెన్నో జరిగిన కుంభకోణాలన్నింటినీ చెప్పి ఢిల్లీకి వెళ్ళి అటు చక్కగా మర్చిపోయి వాటి మీద ఏటి మీద చర్యలు తీసుకోలేదు. రాష్ట్రానికి బీజేపీకి అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి వచ్చిన తర్వాత ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నెన్నో వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కుంభకోణం అన్నిటికంటే పెద్దది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతుంది. సంవత్సరానికి 30,000 కోట్లు జగన్ జేబులోకి వెళ్తున్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి అని చెప్పి అదే అమిత్ షాకి ఆవిడ ఇచ్చినా కూడా దాని గురించి కూడా ఏం పట్టించుకోలేదు. ఢిల్లీలో ఈ కేజ్రీవాల్ మీద అయితేనో, మనీష్ సిసోడియా మీడియా మీద అయితే కానీ, లేకపోతే కవిత మీద అయితే కానీ అరెస్టులకు వస్తారు, ఏమైనా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగినా పట్టించుకోరు, కనీసం నోరెత్తి మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనరు అనేది నిన్న తేట తెల్లమైపోయింది. ఇది మోడీ అసలు నిజమైన స్వరూపం, అసలు స్వభావం ఇదేనన్నమాట. మోడీ లవ్స్ జగన్ ఓన్లీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగా లెక్క ఉంది. ఏదో సినిమాల్లో చెప్పినట్టు ఈ లెక్క అంటే డబ్బులని, బాగా డబ్బు ఉంది. దాంతోపాటుగా మోడీ అంటే జగన్మోహన్ రెడ్డికి అమితమైన ప్రేమ. వంత వారించిన వద్దన్న కాళ్ళ మీద పడిపోయి ఉంటాడు. కనీసం వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీదన్నా పడ్డాడో లేదో కానీ మోడీ కాళ్ళ మీద పడబోతుంటే లేపుతూ ఉన్నారు. ఈ సీన్లు మనం జగన్మోహన్ రెడ్డి కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు చూసాం. ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మోడీను, అమిత్ షాను కలిసినప్పుడల్లా ఏదో జ్ఞాపికలు ఇస్తారు. ఆయన ఇదిగో ఇదంతా మాట్లాడాడు, దీని గురించి అడిగేశాడు, ప్రత్యేక హోదా దగ్గర నుంచి, పోలవరం నిధుల దగ్గర నుంచి ఇక వరుస పెట్టి పెద్ద లిస్టు చెబుతారు చూడండి. అవేవి అడిగినా అడగకపోయినా మోడీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య వేరే లాంటి సంబంధాలు ఏవో నడిచాయి అనేది బయట పుకారుంది. జగన్మోహన్ రెడ్డి సంపాదన మొత్తంలో, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి బొక్కేశారు అనే దాంట్లో వాళ్ళకు కూడా వాటా ఉంది అనేది ప్రజల్లో ఉన్న పుకార్లు దాదాపుగా నిజం అయ్యే అవకాశం లేకపోయినా ఎక్కడో ఒక 1% అయినా నిజం అయ్యి ఉండవా? కాకపోయినా డబ్బుల రూపంలోనే కాకపోతే మరి ఏ ఇతర రూపంలో ఏమైనా జరిగిందేమో. అంబానీకి కానీ, అదానీకి కానీ పోర్ట్లు కట్టబెట్టే విషయంలో కానీ, లేకపోతే మెగా విషయంలో కానీ, మెగాకే కదా ఇచ్చింది ఈ పోలవరం ప్రాజెక్టు. ఆ మెగా ఇప్పుడు 990 కోట్లు దరిదాపుగా ఎలక్టోరల్ బాండ్స్ కొని వీళ్ళ బీజేపీకో, జగన్మోహన్ రెడ్డికో, లేకపోతే కేసీఆర్కో వీళ్ళందరికీ ఎంతెంత కట్టబెట్టారని మనం చూసాం. ఇదో పెద్ద క్విడ్ ప్రోకో. ఈ క్విడ్ ప్రోకోని చంద్రబాబు నాయుడు మీద ఆరోపించి స్కిల్ కేసులో ఏదో ప్రూవ్ చేయాలి, ఈ ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొచ్చి అక్కడ పెడితే దీనికి దానికి ఏమిటి సంబంధం అని జడ్జి గారు అడిగినా కూడా ఏం చెప్పలేకపోయాడు. ఏదో CEO ఆంధ్రాలో నుంచి డౌన్లోడ్ చేసిన తెలుగుదేశం తాలూకు ఎలక్టోరల్ బాండ్స్ వివరించినవి, లేకపోతే ఎలక్షన్ ఫండ్ వచ్చిన దాన్ని వివరించిన దాన్ని 4 ప్రింట్అవుట్లు తీసుకెళ్ళి PDF ఆవిడ ముందు పెడితే ఆవిడ అంది. కానీ ఈరోజు చూడండి, సుప్రీంకోర్టు ఎంత
కష్టపడితేనో ఎస్బీఐ దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్స్ తాలూకు వివరాలు సంపాదించలేకపోయింది. ఎందుకు సంపాదించలేకపోయింది? ఎస్బీఐ ఎందుకు ఇవ్వదు అనంటే మొత్తం కారణం ఇదే. ఎవరెవరికి ఎంతెంత వచ్చినాయో, ఎవరిచ్చారో, ఇప్పుడు ఇంకా ఎవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారనేది కూడా బయట పెట్టడం లేదు. కానీ ఎవరు ఎంత కొన్నారు, ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారో చూస్తే దాన్ని బట్టి వెంటనే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడిన ఈ క్విడ్ ప్రోకో గేమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ భారతదేశం మొత్తం విస్తృతంగా వాడేయటం మొదలుపెట్టారు. మమతా బెనర్జీకి వచ్చినాయి, కేసీఆర్కి వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి, అసలు నరేంద్ర మోడీ, అమిత్ షా, భాజపా సర్కార్కి కూడా వచ్చినాయి. ఇన్ని ఎలక్టోరల్ బాండ్స్, వేల కోట్లు డబ్బులు తీసుకెళ్ళి ఆ పార్టీల కింద పెడితే మరి ఆ పార్టీలన్నీ ఏం చేస్తాయి? ఓట్లు కొనటానికే వాడతాయి. వాటిని ఏం చేసుకుంటారండి అన్ని డబ్బులు వాళ్ళు? ఎందుకు వాళ్ళకి అన్ని డబ్బులు? రాజకీయాలు చేసే వాళ్ళకో, ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి వస్తున్న జీతాలు వాళ్ళకు ఉన్నాయి, ఇంకో దానికి ఉన్నాయి. లేదు సొంతంగా ఏదైనా ఆస్తులు సంపాదించుకుంటే ఆస్తుల కిందకి అవి వేరే. కానీ పార్టీకి ఇంత ఫండ్లు ఏం చేసుకుంటారు? వేల కోట్ల ఫండ్లు. ఎందుకు అన్ని వేల కోట్ల ఫండ్లు అనంటే ఎలాగోలా లాంగ్ రన్ మనమే ఉండాలి అనే దాని మీద. ఇప్పుడు ఇలాంటి వాడే జగన్మోహన్ రెడ్డి కూడా గనుక మోడీకి అత్యంత ప్రేమ. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఒక్క పాట కూడా అండవు. చిలకలూరుపేటలో చానాళ్ల తర్వాత వచ్చి అడుగుపెట్టిన మోడీ జగన్మోహన్ రెడ్డిని ఏమనకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అదే 2019 నాడైతే చంద్రబాబు నాయుడిని ఎడా పెడ ఏ కవతలు పాడేశారు. పోలవరాన్ని ఏటీఎం లాగా వాడేశారని, అబ్బా కొడుకులు ఇద్దరు రాష్ట్రాన్ని నంచుకు తినేశారని, ఏదో అట్టులో చట్నీ అద్దుకొని నంచుకు తిన్నట్టు తినేశారన్నట్టుగా మాట్లాడేశారు. ఇలాంటి వాటన్నిటినీ చూసిన తర్వాత మరి నిన్న సభలో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, జగన్మోహన్ రెడ్డిని కనీసం 2 మాటలన్నా అంటాడు అని. చంద్రబాబు నాయుడు తలుపు చెక్కతో కొట్టాడు, కనీసం తమలపాకుతోటన్నా అలాగంటాడేమో అని చూస్తే అది కూడా ఏమనలేదు. జగన్మోహన్ రెడ్డిని మోడీ ఒక్క మాట అనలేదు. ఇంకా వాళ్ళ బంధం అంత గట్టిగా ఉంది అనేది ఇంతకు మించింది ఏంటి? ఈ కూటమి ఎందుకు పెట్టుకున్నారు, కూటమి వెనకున్న అర్థం ఏమిటి? చానాళ్లుగా నేను చెప్పుకుంటూ వస్తున్నా, ఏదో ఇక్కడ చంద్రబాబు నాయుడికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి నువ్వు మాట్లాడొద్దు అని నా గొంతు నొక్కే ప్రయత్నం సబ్స్క్రైబర్లు కానీ లేకపోతే మన ఈ వీక్షకులు కానీ చేస్తూ ఉన్నారు. అందులో తెలుగుదేశం అభిమానులు ఉంటారు కాబట్టి. కానీ నిజమేంటి? మోడీని ఎందుకు అడగలేకపోతున్నారు మీరు? ఒక మాట 4 జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అనటం లేదు మీరు అని అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ అలాంటిది. చంద్రబాబు నాయుడు మీద ఇంకా ఏమాత్రం ఆయనకు అభిమానం లేదు. కూటమి అవసరాల కోసం వాళ్ళు కేవలం దానికోసమే కట్టుకున్నారు తప్ప రేపు తిరిగి పైన బీజేపీ సర్కారు, కింద టీడీపీ, జనసేన కూటమి, బీజేపీతో కలిపిన కూటమి సర్కారు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి పోయేదేమీ లేదు. కాపాడటానికి మోడీ ఉన్నాడు. ఎందుకంటే మోడీ లవ్స్ జగన్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డే. అది మోడీ అంటే. ఇదే ఈరోజు కుండబద్దలు.